విజయ్ దేవరకొండపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మాదాపూర్ పిఎస్ లో అట్రాసిటీ కేసు నమోదైంది. తెలంగాణ రాష్ట్ర 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ పాకిస్తాన్ టెర్రరిస్టులతో పోలుస్తూ కొట్టుకుంటున్నారని, తమను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారని, సినిమాలు చూసేది కూడా కింది వర్గాల వారే అన్న విషయం విజయ్ దేవరకొండ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. ఇదంతా సినిమాల ప్రమోషన్ కోసమే చేస్తున్నాడని మండిపడ్డారు. డ్రగ్స్ క్యాంపెయిన్ కోసం డ్రగ్స్ సినిమాలు తీసే విజయ్ దేవరకొండను ప్రభుత్వం ఎన్నుకోవడం ప్రభుత్వ దౌర్భాగ్యానికి నిదర్శనమన్నారు. విజయ్ దేవరకొండ సినిమాలను సోషల్ గా బాయ్కట్ చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడినందుకు రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన పాల్గొంటూ అక్కడ ప్రసంగించిన మాటలలో పాకిస్తాన్ టెర్రరిస్టులతో ట్రైబల్స్ ని పోల్చినందుకు, గిరిజన మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడినందుకు గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ వారి మీద SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని రాయదుర్గం పిఎస్ లో మేము కంప్లైంట్ ఇచ్చాం. అది FIR అయ్యి ఈ రోజు ACP గారు స్టేట్మెంట్ రికార్డింగ్ అలాగే 16B మాకు నోటీస్ ఇవ్వడానికి పిలిపించారు. ఆ సందర్భంగా ఈ రోజు విజయ్ దేవరకొండ గారి పైన అట్రాసిటీ కేసు నమోదైంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, విజయ్ దేవరకొండ గారు సినిమాలు తీయాలి, సినిమాలు ప్రతి ఒక్కరు తీయాలి, బిజినెస్లు చేసుకోవాలి. కానీ సినిమాలు తీసేటప్పుడు ఎవరినో బ్లేమ్ చేసి, ఆ బ్లేమ్ చేసేటప్పుడు ఏదో ఆర్గనైజేషన్ వచ్చి మా సినిమాలలో చర్చ జరుగుతుంది, దానివల్ల మాకు పబ్లిసిటీ ఎక్కువైతుంది, దానివల్ల మాకు ప్రచారం ఎక్కువైతుందని ఈ కామన్ సెన్స్ లేకుండా వీళ్ళ తెలివిలు ఇట్లా ఆలోచిస్తున్నారు. కాబట్టి విజయ్ దేవరకొండ గారు పాకిస్తాన్ టెర్రరిస్టులు 500 సంవత్సరాల క్రితం ట్రైబల్స్ కొట్టుకుంటున్నట్టు కనీసం జ్ఞానం లేకుండా బుద్ధి లేకుండా కొట్లాడుకుంటున్నారని పాకిస్తాన్ టెర్రరిస్టులతో పోల్చారు. అన్న మీరు ఒక్కటి తెలుసు, మొన్న మా వీర జవాన్ మురళీ నాయక్ అదే పాకిస్తాన్ టెర్రరిస్టు, అదే పాకిస్తాన్ ఆర్మీతోని సాహస విధంగా పోరాటం చేసి తన ప్రాణాలు కోల్పోయిన అది ఆయన కూడా ట్రైబల్ బిడ్డ అన్న. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, విజయ్ దేవరకొండపై ఈ ఫిలిం ఈవెంట్ సందర్భంగా తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తీవ్ర కలకలం రేపుతా ఉంది. తను మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు గిరిజనులు ఒక ఫిర్యాదు అందజేస్తూ దాంట్లో అనేక అంశాలు పొందుపరుస్తూ తను ఈ రకంగా గిరిజనులని అవమానపరుస్తా ఉన్నాడంటూ కూడా ఈ ఫిర్యాదు అందజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ దేవరకొండపై వరుసగా ఈ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ పాకిస్తాన్ టెర్రరిస్టులతో పోలుస్తూ ఈ కొట్టుకునేవారు అంటూ కూడా అవమానించేలా వ్యవహరించాడు విజయ్ దేవరకొండ. అతనిపై చర్యలు తీసుకోండి అన్నట్టుగా కూడా గిరిజనులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. సినిమాలు చూసేది కూడా కింది వర్గాలే వారే అన్న విషయం దేవరకొండ మర్చిపోకూడదు అంటూ కూడా వార్నింగ్ ఇస్తూ ఈ కంప్లైంట్ పోలీసులకు అందజేసింది. ఇదంతా సినిమాల ప్రమోషన్ కోసమే చేస్తున్నారు అంటూ మాత్రం గిరిజనులు మండిపడ్డట్టుగా తెలుస్తుంది. ప్రమోషన్స్ కోసము, డ్రగ్స్ క్యాంపెయినింగ్ కోసం డ్రగ్స్ సినిమాలు తీసేటువంటి విజయ్ దేవరకొండ ఇలాంటి సినిమాలు తీస్తూ సెంటిమెంట్స్ ని దెబ్బతీసి వారిని రెచ్చగొట్టి వాళ్ళ కులాన్ని అగౌరవపరిస్తే మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలు విజయ్ దేవరకొండ ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ కూడా గిరిజనులు హెచ్చరిస్తూ ఈ ఫిర్యాదు అందజేయడం జరిగింది. ఇప్పటికే చాలా చోట్ల ఈ రెట్రో సినిమా ఈవెంట్ సందర్భంగా తను చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం తీవ్ర దుమారానికి దారితీస్తోంది. రేహానా, దీనిపై విజయ్ దేవరకొండ ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? వరకు తన పైన వస్తున్నటువంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ పైన తను ఎక్కడ కూడా స్పందించలేదు. గతంలో నమోదైనటువంటి కేసు విషయంలో కూడా తను స్పందించలేదు. ఇప్పుడు తాజాగా గచ్చిబౌలిలో గిరిజనులు వెళ్లి అతను ఇచ్చినటువంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్, దాంతో పాటు ఓ కులాన్ని, మతాన్ని, వర్గాన్ని తక్కువ కులం అంటూ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. గతంలో ఆ కులానికి చెందినటువంటి వారు ఎలా వ్యవహరించే వాళ్ళు అంటూ కూడా కులాన్ని మొత్తం టార్గెట్ గా చేసి విజయ్ దేవరకొండ ఇలా చేశాడు అంటూ కూడా వారి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు అందజేయడం జరిగింది. పోలీసులు కేసు కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. త్వరలో తెలంగాణ వ్యాప్తంగా విజయ్ దేవరకొండకు అన్ని పోలీస్ స్టేషన్ నుంచి నోటీసులు అందజేసి ఇలా మాట్లాడడానికి గల కారణాలు ఏంటి, అందరంటూ సినిమా ప్రమోషన్ లో భాగంగానే ఈ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేస్తే జనాలకు ఈజీగా రీచ్ అవ్వచ్చు అనే ఆలోచనతో ఇలా వ్యవహరిస్తా ఉన్నారు అనే దానిపై కూడా విజయ్ దేవరకొండకు త్వరగా నోటీసులు అందజేసేటువంటి అవకాశం ఉంది. అయితే విజయ్ దేవరకొండ లాస్ట్ టైం చేసిన కామెంట్స్ పై క్షమాపణలు కూడా అడిగినట్టున్నారు కదా, సో దీనిపై ఏం చెప్తున్నారు? విజయ్ దేవరకొండ తనపై నమోదవుతున్నటువంటి కేసు విషయంలో ఇది వ్యక్తిగతంగా దూషించడం కాదు,
గతంలో చరిత్రను గుర్తు చేస్తా ఉన్నాను. ఎవరు ఎలా ఉండేవారు అనేది జస్ట్ గుర్తించడం కోసమే ఈ అంశాలని గుర్తు చేస్తా ఉన్నాను, కానీ వ్యక్తిగతంగా కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి వ్యక్తిని కాదు అంటూ కూడా గతం ద్వారా ఈ మెసేజ్ అందజేశాడు. కానీ అయినప్పటికీ గిరిజనులు మాత్రం దేవరకొండ 100% తప్పు చేశాడు. కులాన్ని అడ్డబెట్టుకొని కులాన్ని పరువు తీసే విధంగా, అగౌరవపరిచే విధంగా రెచ్చగొట్టడానికి ఇదంతా సినిమా ప్రమోషన్ కోసమే విజయ్ దేవరకొండ ఇలా చేశాడు. అతను సినిమాలో మద్యం సేవించి డ్రగ్స్ సేవించి అతని పాత్రలు ఉన్నప్పటికీ మళ్ళీ అతని ద్వారానే డ్రగ్స్ క్యాంపెయినింగ్, ఆల్కహాల్ తీసుకోకూడదు అంటూ కూడా ప్రచారం చేయిస్తా ఉంది ప్రభుత్వం, పోలీస్ శాఖ. విజయ్ దేవరకొండని దూరం పెట్టాలి, విజయ్ దేవరకొండకు అవకాశాలు కల్పించద్దు. తను ప్రతిసారి ఏదో కాంట్రవర్షియల్ క్రియేట్ చేసి ఆ సినిమాలని ఆడించడం కోసమే ఇలా వ్యవహరిస్తా ఉన్నాడు అంటూ కూడా గిరిజన సంఘాలు అంటున్నారు. విజయ్ దేవరకొండ స్పందించినప్పటికీ ఈ గిరిజన సంఘాలు మాత్రం వరుసగా రోజువారీగా ఈ ఫిర్యాదులు అందజేసుకుంటూ వెళ్తూనే ఉంది రెహానా.